హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు నేను మా హోమ్ టూర్ చూపించబోతున్నాను. గతంలో కూడా నేను మా హోమ్ టూర్ చూపించాను, కానీ ఇప్పుడు కొత్తగా మా హోమ్ని మార్చేశాను. ఆ హోమ్ టూర్ని ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ వీడియో చూడబోయే ముందు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? రండి. ఓకే, వెల్కమ్ టు మై హోమ్. మీరు ముందు మా హోమ్ టూర్లో చూసుంటారు ఈ హాల్ని. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు లుక్ ఎలా మారిపోయింది. నేను ఈ హాల్ని మార్చడంలో ఎవరు సహాయపడ్డారో నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. నేను మా ఇల్లంతా మళ్ళీ కొత్తగా చేయించాలి, రెన్యూషన్ చేయించాలని అనుకున్న వెంటనే నేను అనుకున్నానండి, నాకు అంత ఐడియా లేదు, ఎలా చేయించాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని చాలా నేను ఆలోచించాను. అంతలో నాకు ఆన్లైన్లో నాకు విమల్ గారని వారి కాంటాక్ట్ దొరికింది. నేను వారిని కాంటాక్ట్ చేయగానే వారు ఇమీడియట్గా మా హౌస్కి వచ్చారు. మా హౌస్ అంతా చూశారు. చూసి ఏది బెస్ట్, ఎలా చేయాలి, ఎందుకంటే నాకు ఐడియా లేదు కాబట్టి వారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఏ రూమ్కి ఎలా డిజైన్ చేయాలి, ఏ కలర్ అయితే సూట్ అవుతుంది అని చాలా బాగా వివరించారు. విమల్ గారి సజెషన్ తోటి ఒకసారి చూడండి, మా హాల్ అంతా ఈ బ్లైండ్స్ కూడా వాళ్ళేనండి. వీళ్ళ దగ్గర ఏంటంటేనండి, నేను చెప్పాను నాకు తొందరగా అయిపోవాలి, నాకు వర్క్ ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు, మాకు ఇంటికి ఎవరో వస్తూ ఉంటారు కాబట్టి నాకు వర్క్ అనేది తొందరగా అయిపోవాలని వాళ్ళకి చెప్పగానే నాకు మా హౌస్ అంతా కలిపి 1 వీక్లోనే రెడీ చేసి ఇచ్చారు. నేను ఏం చేశానంటే వాళ్ళు వాళ్ళ బ్రాంచ్కి రమ్మన్నారు, వాళ్ళ షాప్కి రమ్మన్నారు. హైదరాబాద్లో వాళ్ళకి 6 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళ షాప్కి వెళ్ళగానేనండి 200+ క్యాటలాగ్స్ చూపించారు నాకు. ఆ క్యాటలాగ్స్ ఎలా ఉన్నాయంటే ఒకదానికి మించి ఒకటి డిజైన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా నాకు అర్థం అవ్వలేదు ఏ డిజైన్ చూస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డిజైనింగ్ టీం వచ్చి నాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చేయగానే నేను చాలా హ్యాపీగా మా హౌస్ని అంతా మార్చేశాను. చూడండి, ఈ వాల్పేపర్ కూడా వాళ్ళు చేసిందే, వాళ్ళు డిజైనింగ్ చేసిందే. దానికి కరెక్ట్ మ్యాచ్ అయినట్టు ఈ బ్లైండ్స్ కూడా వాళ్ళే సజెస్ట్ చేసి పెట్టారు. ఈ ఎక్వేరియం ముందు మీరు మా హోమ్ టూర్లో చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు నేను రైట్ సైడ్ మార్చేశాను. ఎందుకంటే ఎలాగో కొత్తగా చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడున్న వస్తువులు అక్కడ, అక్కడున్న వస్తువులు ఇక్కడ మార్చేశాను. బ్యూటిఫుల్ ఫిషెస్ ఇక్కడ పెట్టేశాను వీళ్ళకి. ఈ ఫిషెస్ దగ్గరే మా వారు నేనున్నాను అని చెప్తున్నారు, చూసారా? ఈ ఫిషెస్ అంటే మా వారికి చాలా ఇష్టం అండి. వీటికి ఆల్మోస్ట్ 10 years పైన అయిపోయింది. వీటికి ఫుడ్ ఏ రోజు కూడా మా వారు అసలు ఎప్పుడైనా అవుట్డోర్స్ వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి ఫిష్కి ఫుడ్ పెట్టారా లేదా అంత టెన్షన్గా పడిపోతుంటారు. చాలా ఇష్టమైన ఫిషెస్, అందుకని ఈ ఫిషెస్ పెట్టిన ప్లేస్లోనే మా వారి పిక్ పెట్టేశాను. హాయ్ అండి, మా వారికి ఈరోజు షూట్ లేదు, ఇంట్లోనే ఉన్నారు. అంటే ఇల్లు చూడు ఇల్లాన్ని చూడు అంటారు కదా, సో అట్టగా. ఎందుకంటే ఇంటికి సంబంధించింది ఏదైనా సరే డెసిషన్ నువ్వు తీసుకో, డిజైన్ నీ ఇష్టం, ఎక్కడ ఏది కావాలో అలా చేయించేసుకో. ఎందుకంటే ఒక్కసారి మనకు నచ్చుతుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చపోవచ్చు, ఒక్కొక్కసారి బాగా గాడి కలర్స్ ఉంటాయి. అలా కాకుండా సింపుల్గా ఉండేలాగా పెట్టుకొని నువ్వు వెళ్ళి చూసుకొని సెలక్షన్ చేసుకొని పెట్టేసుకున్నాం. సో తను ఆల్రెడీ నీకు చెప్పే ఉంటుంది. సో ఒకసారి మా ఇల్లంతా ఒకసారి రెనోవేట్ చేశాం కదా, చూసేయండి. విమల్ గారి దగ్గర ఉండే మా దిలీప్ గారిని ఇప్పుడు పిలుస్తాను, నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను.
దిలీప్ గారు ప్లీజ్ కమ్. చాలా ఫ్రెండ్లీగా ఉంటూ నాకు చాలా చక్కగా వివరించి చాలా జాగ్రత్తగా 1 వీక్ లోపలే నాకు అంతా రెడీ చేసి ఇచ్చారు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ. మా హౌస్నే మీరు కొత్తగా మార్చేశారు. నేను ఇది మళ్ళీ కొత్త హౌస్లోకి వచ్చానా అని ఫీలింగ్ కలిగించారు మీరు నాకు. చాలా నీట్ వర్క్ అండి. చాలా అసలు వీళ్ళ దగ్గర వర్క్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇంట్లో వర్క్ చేయించుకున్నట్లుగా అనిపించలేదు. వీళ్ళ వర్కర్స్ వస్తారు, మేము పడుకుంటున్నా సరే సైలెంట్గా వీళ్ళ వర్క్ పని అయితే ఫినిష్ అయిపోతుంది. అస్సలు తెలియకుండానే మీరు ఫినిష్ చేశారు. మా వర్క్ మాకు ఫినిష్ అయింది, మా షూటింగ్స్ అవిని మీ వర్క్ మీరు ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీ దగ్గర ఉన్న డిజైనర్ స్టైలిస్ట్ని పిలుస్తారా? హాయ్ సుష్మిత. హాయ్. తనైతే నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తను ఈ హోమ్ నేను అంతా చేయించడంలో తనకి కాంటాక్ట్ చేసి తను వచ్చి కలవటంతో తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. చాలా నవ్వుతూ ఇలా ఉంది కానీ అమ్మో ఎంత డిజైనర్ అంటే తను ఏదున్నా సరే చిటికలో చెప్పేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రా నువ్వు. అసలు మా ఇంటికి ఎవరు వచ్చినా సరే చాలా కొత్తగా ఫీల్ అయిపోతున్నారు. అబ్బా ఏంటి ఎక్కడ చేయించారు ఏంటి అని. మేము కూడా మీ డిజైన్స్ తోటి మేము కూడా అంతకు మించి హ్యాపీగా ఉన్నాము. ఇలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా మైండెడ్ అండి. అమ్మ అసలు మామూలుగా కాదు. సూపర్గా డిజైనింగ్ ఇలా చూసి ఇలా చెప్పేస్తుంటారు ఏం చేయించాలి ఎలా చేయించాలని. నెంబర్ 1 అసలు. మీరు కూడా చేయించుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు వీళ్ళిద్దరూ ఫోన్ చేయగానే మీకు వచ్చేసి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. సరే ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవన్నీ అవార్డ్స్ మీరు ముందు చూసే ఉంటారు. అలాగే అవార్డ్స్ పెట్టేశాము. ఇంకా ఇక్కడ మా అత్తగారి ఫోటో. ఇది రేడియం లాగా షైన్ అవుతుంది. ఈ పిక్ అంటే మా వారికి మాకు అందరికీ చాలా ఇష్టం. మా అత్తగారు అలా నవ్వుతూ ఈ పిక్ ఎప్పుడు దిగారంటేనండి మా అత్తగారు నాకు బాబు పుట్టినప్పుడు మా బాబు బారసాలకి ఇదంతా ఫ్యామిలీ పిక్ ఇది. అందులోంచి ఓన్లీ మా అత్తగారి పిక్ని కట్ చేసి ఇలా డిజైన్ చేసి ఇచ్చారు వాళ్ళు. తర్వాత ఇది తెలుసు కదా మా వారి 40 years ఫంక్షన్. 40 years. నేను విండోస్కి మంచి బ్లెండింగ్ కావాలనగానే వీళ్ళు ఏం చేశారంటేనండి కర్టెన్ చూసారా సేమ్ కర్టెన్ వచ్చినట్టు రోమన్ బ్లైండింగ్ని నాకు వీళ్ళు సజెస్ట్ చేసి పెట్టారు. ఇది చాలా ఈజీగా, ఎందుకంటేనండి వేరే కలర్ వేస్తే మళ్ళీ మ్యాచ్ డిస్టర్బెన్స్ అవుతుందని వీళ్ళు కర్టెన్ అదే ఫ్యాబ్రిక్ తోటి వీళ్ళు ఈ బ్లైండింగ్ నాకు రెడీ చేసి చక్కగా డిజైన్ చేసి ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ వాల్ పేపర్ ఇంకా ఈ బ్లైండింగ్ తోటి లుక్ ఎంత చేంజ్ అయిందో చూడండి. అలాగా కూల్నెస్ కలర్లో నాకు వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూసారా ఈ వాల్కి కూడా వాళ్ళే ది బెస్ట్ మంచి డిజైనింగ్ తోటి నాకు వాల్పేపర్ని వేసి ఇచ్చారు. ఈ వాల్పేపర్ వేయగానే చూడండి ఈ వాల్కి ఎంత లుక్ చేంజ్ అయిపోయిందో. నాకు ఇక్కడ ఫోటో పిక్ ఉండాలని చెప్పగానే వాళ్ళు ఇలా ఫోటో ఫ్రేమ్ పెట్టడానికి ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళే ఇది డిజైన్ నాకు సజెస్ట్ చేశారు. గోల్డెన్ కలర్లో ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా మేము చాలా పిక్స్ అవి తీసుకుంటూ ఉంటాం ఇక్కడే నుంచొని. ఎందుకంటే ఏ శారీ వేసుకుని ఇక్కడ పిక్స్ తీసుకున్నా చాలా మంచిగా పిక్స్ వస్తున్నాయి. ఇలా గోల్డెన్లో మాకు ఇచ్చారు ఇదంతా. ఇక్కడ నుంచి మా బాబు రూమ్కి వెళ్ళిపోదాం. మా బాబు అబ్దుల్ రూమ్. మీరు ముందు హోమ్ టూర్లో కూడా చూసుంటారు మా బాబు అబ్దుల్ రూమ్ని. ఈ రూమ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా చేంజ్ అయిందో చూడండి. ద బ్యూటిఫుల్ వాల్ పేపర్ వాళ్ళే సజెస్ట్ చేసి ఎంత మంచి డిజైన్ చూడండి. ఇది చాలా యూనిక్ డిజైన్ ఇది. ఇంకా ఈ వాల్ పేపర్కి సెట్ అయినట్టు వాళ్ళు ఈ బ్లెండర్ ఇవి కూడా రోమన్ బ్లెండింగ్ అండి. చాలా ఈజీగా టోటల్గా ఈ రూము మా బాబు అబ్దుల్ది. వాల్ పేపర్ వేసి బ్లెండింగ్స్ పెట్టగానే టోటల్గా ఎంత డిఫరెంట్ వచ్చేసిందో చూసారా. ముందు చూసిన రూమ్కి ఈ రూమ్కి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. ఇది మా బాబు అబ్దుల్ రూమ్ కాబట్టి
బాయ్స్కి బ్లూ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము ఈ రూమ్కి బ్లూలో వెళ్ళిపోయాము. బ్లూ థీమ్ తీసుకుని దానికి మ్యాచ్ అయినట్టు బ్లెండింగ్ పెట్టేసి ఈ రూమ్ని చేంజ్ చేసాము. చూసారా, ఈ వాల్కి కంప్లీట్ ఈ వాల్ డిజైనే చేంజ్ అయిపోయింది. వైట్గా ఉండేది ముందు, ఇప్పుడు ఇది చేయించుకున్నది నేను డిజైనింగ్ వాల్స్ అండి, వీళ్ళ కంపెనీ పేరు. వీళ్ళు డిజైన్ వాల్ తగ్గట్టుగానే నాకు మంచిగా వాల్కి డిజైనింగ్ చేసి పెట్టారు, చాలా కలర్ఫుల్గా. నాకు కింద నుంచి మెట్లు పైకి వస్తున్నప్పుడు ఇది చూడగానే ఒక మంచి గుడ్ ఫీల్ వచ్చేస్తుంది. ఇది చూసుకుని మా రూమ్లోకి వెళ్తుంటాం. ఒకసారి చూడండి అవుట్ఫుట్ అంతా ఎలా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది కదా. చెట్టు, అది పింక్ ఫ్లవర్స్, నిజంగా మన చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా నుంచున్నామా అన్నట్టుగా ఉంది కదా. యా, ఇప్పుడు మా బెడ్రూమ్ చూపిస్తాను రండి. మీరు ఇప్పటివరకు కింద హాల్ చూశారు కదా, అది అందరూ హాల్కి ఎలా చేయించుకుంటారు, కూల్ దాంట్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడు బెడ్రూమ్కి నేనే చూస్ చేసుకొని నేనే వాళ్ళకి చెప్పి మరీ చేయించుకున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర అండి మనం చెప్పినట్టుగా కూడా వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. మనకి ఎలా బాగుంటుంది, ఎలాగా వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇంకా మనకి చెప్పినట్టుగానే వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. ఈ రూమ్కి నేను ఈ థీమ్లో వెళ్ళిపోయాను. ఇంకా ఈ బెడ్కి ఇక్కడ ఈ బ్లైండ్, ఆ వాల్ పేపర్, ముందైతే ఓన్లీ వైట్ వాలే ఉండేదండి. ఇప్పుడైతే వీళ్ళ డిజైన్స్ తోటి మా బెడ్రూమ్ లుక్కే మారిపోయింది. చూసారా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. అలా సెట్ అయినట్టు వాళ్ళు చేసి మరీ ఇచ్చారు నాకు. టోటల్గా మా బెడ్రూమ్ లుక్ ఇది. బెడ్రూమ్లో చూసారా, మా వారు పడుకునే ప్లేస్లోనే ఇక్కడ రేడియో పెట్టేసుకుంటారు. మా వారికి నైట్ టైము పాటలు వింటూ పడుకోవడం అంటే బాగా ఇష్టం. మా వారు పడుకున్నాక అప్పుడు నేను ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ రేడియోని. కిషోర్ కుమార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. అవే వింటూ మా వారు అది ఆన్ చేయగానే అది రోజు విని 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 ఆ కిషోర్ కుమార్ సాంగ్స్ అన్నీ నాకు బట్టి పట్టినట్టు వచ్చేసినవి. అలా అని పాడమని మాత్రం అడగండి. ఇప్పుడు మా రూమ్ని చూశారు కదా, ఇప్పుడు మా పెద్ద పాప ఫాతిమా రూమ్ని చూద్దాం రండి. మా పెద్ద పాప డాక్టర్ కాబట్టి తనకి క్లాసీ లుక్ కావాలని చెప్పి ఈ వాల్ పేపర్ని చాలా క్లాసీ లుక్లోకి తను డిజైన్ చేయించుకుంది. తర్వాత అలాగే ఈ కర్టెన్స్ని కూడా దానికి మ్యాచ్ అయినట్టు వాళ్ళు చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారు మాకు. ఓవరాల్గా ఇదంతా మా పాప, ఎందుకంటే తెలుసు కదండి డాక్టర్స్ అనగానే వాళ్ళకి ఎక్కువగా డార్క్ కలర్స్ అంటే ఇష్టం ఉండదు, గజిబిజిగా ఇష్టం ఉండదు. తనకి క్లాస్గా ఉండాలని చెప్పి మరీ పట్టుబట్టి ఇలా డిజైన్ చేయించుకుంది. ఇక ఇది చూడండి, ఇది మేము రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు దిగిన పిక్. ఇది మా రూమ్లో ఉంటే తను లేదు నా రూమ్లోనే కావాలి అని చెప్పి మరి ఇక్కడ పెట్టుకుంది. తర్వాత ఇది మా పెద్దమ్మే డ్రా చేసిందండి. అల్లాహు వర్తీ ఆఫ్ వర్షిప్ ఎక్స్పర్ట్ అల్లా ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా ముహమ్మద్. ఇక ఇది మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ డ్రా చేసి ఇచ్చింది. బాగుంది కదండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ వాల్పేపర్. తర్వాత అక్కడ చూడండి మా పాప చిన్నప్పుడు పిక్స్ ఇవన్నీ. మా పెద్ద పాప ఫాతిమా, అది ఫస్ట్ ఇయర్ బర్త్డే పిక్ అది. దాని తర్వాత పిక్ 10 months ఉన్నప్పుడు మా మావయ్య గారు అప్పుడు బ్రతికున్నారు. మా మావయ్య గారే డిజైన్ చేసి అది కుట్టి మా పాపకి ఆ డ్రెస్ కుట్టి వేశారు.
తర్వాత ఇది ఫస్ట్ బర్త్డే, నేను ఎలా ఉన్నాను చూడండి. మా పెద్ద పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు పిక్, నాకు కళ్ళజోళ్ళు స్పెట్స్ పెట్టుకొని, ఇది కూడా ఫస్ట్ బర్త్డే ఇది. తర్వాత ఇక్కడ రోజు ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది మా పాప. ఆన్ యువర్ బ్యాడ్ డేస్ సబర్, ఆన్ యువర్ గుడ్ డేస్ శుక్ర్. రోజు ఒక క్యాప్షన్ రాసుకొని పెట్టుకుంటుంది. తర్వాత అది కూడా మా పాప వేసిన పెయింటింగ్, ఇది తన ఫ్రెండ్ వేసిన పెయింటింగ్. టోటల్గా ఈ రూమ్ లుక్ ఎంత చేంజ్ అయిందో చూడండి, వాల్ పేపర్ అండ్ కర్టెన్స్ వేయగానే. ఇప్పుడు మా చిన్న పాప బెడ్రూమ్లోకి వెళ్దాం. మా చిన్న పాప చాలా అల్లరి పిల్ల, మీ అందరికీ తెలిసిందే. తన రూమ్ ఎలా పెట్టుకుందో ఎలా ఉందో చూద్దాం రండి. మా చిన్న బేబీ రూమ్ ఇది. మా చిన్న బేబీ ఏం చేస్తుందో చూద్దాం. వావ్, చదువుకుంటున్నావా? ఈ ఉయ్యాలు చూసారా, ఇది ముందు మా బాల్కనీలో ఉండేది, తర్వాత కావాలని ఇక్కడ షిఫ్ట్ చేయించేసుకుంది. అంటే ముందు మా ఇద్దరు చిన్నపిల్లలు ఈ రూమ్లోనే పడుకునేవారు, ఇప్పుడు ఇద్దరు సెపరేట్ అయిపోయారు. కాబట్టి తన రూమ్ కాబట్టి ఇది తన స్పెషల్గా తనకి పింక్ అంటే ఎక్కువ ఇష్టం అండి. చూడండి, పింక్ షర్ట్ కూడా పింకే వేసుకుని, పింక్ అంటే పిచ్చి తనకి. తన రూమ్కి అంతా నాకు పింక్లోనే కావాలని చెప్పింది. చెప్పగానే ఈ డిజైన్ వాల్స్ వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేసాము. వాళ్ళు ఏం చేశారంటేనండి, పింక్లో మెనీ డిజైన్స్ మాకు ఆప్షనల్గా ఇచ్చారు. అందులో ఏం చూస్ చేసుకోవాలంటే నాకు అర్థం అవ్వలేదు. తనే చూస్ చేసుకుందండి. నాకు ఇదే కావాలని, వాల్ పేపర్ ఈ పింక్లో ఈ టైపే కావాలని తనే. ఇందులో 3 షేడ్స్ కలర్ అంటే ఇది లైట్ పింక్, ఇది పింక్ హోలోగ్రాఫిక్ కలర్లో ఉంది లైట్గా, అండ్ ఇది వైట్లో షైనింగ్ అవుతుంది చూడు. 3 కలర్స్లో ఉందంట. అందుకని నీకు ఇది ఇష్టమైందా, అందుకని సజెస్ట్ చేసుకున్నావా? అయితే దీనికి తగ్గట్టుగానే మేము బ్లైండ్స్ కావాలని చెప్పాను. వీళ్ళు ఫ్యాబ్రిక్లోనే పింక్ డిజైన్ వచ్చినట్టు, అంటే వాల్ పేపర్కి ఇంకా ఈ విండోకి సెట్ అయినట్టు వీళ్ళు డిజైన్ చేశారు. టోటల్గా పింక్ రూమ్ అయిపోయింది నీ బేబీ, నీ రూమ్. నీ బెడ్షీట్ కూడా పింకే. నువ్వు ఇది ఎలా ఎక్కుతావా? ఇంత హైట్ ఉంది కదా, ఎలా ఎక్కుతావు చెప్పు, కాస్త మా ఆడియన్స్కి చెప్పు. నువ్వు చూపిస్తావా? నేను అలా ఎక్కుతావా? అంటే ఇప్పుడు అలా ఎక్కి చూపించింది. చిన్న స్టూల్ ఉండేది, ఇప్పుడు తీసావు కదా కెమెరా ఉందని. స్టూల్ ఉండేది, ఇప్పుడు ఇలా ఎక్కి చూపిస్తానని చెప్తుంది. అంటే నిజంగా స్టూల్ అంటే ఇక్కడ తెలియదు మమ్మీ. అయ్యో, అదే స్టూల్ నడుచుకుంటూ వెళ్ళిపోయింది కదా. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ బెడ్ చూసారా? ఈ బెడ్ 26 ఇయర్స్ బ్యాక్ బెడ్ అండి మాది. ఇది మా వారు ఎంతో ఇష్టంగా ఆంధ్రాలో కొని ఇక్కడికి తీసుకొచ్చారు. 26 ఇయర్స్ బ్యాక్. అప్పుడు జ్ఞాపకాలు మాకు ఈ బెడ్. ఇంట్లో ఫర్నిచర్ కొద్దిగా మార్చేసినా సరే ఈ బెడ్ని మార్చాలనిపించలేదు మాకు. ఈ బెడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఇష్టానికి మా బేబీ ఏం చేసిందంటే, ఈ బెడ్ నాకే కావాలి మమ్మీ అని చెప్పి ఇక్కడ సెట్ చేయించేసుకుంది. ఇక్కడ ముందు బంక్ బెడ్ ఉండేది, అది తీయించేసింది. వద్దు నాకు ఆ బంక్ బెడ్ అని తీయించేసి, నేను సపరేట్గా ఇక్కడే ఉంటాను అని చెప్పి. నీ పెయింటింగ్ చూద్దాం రా.